ఈ ప్రేమను మనము గుర్తించాలి. ఆయన ప్రేమ ఏమై ఉన్నది? నువ్వు ఎలాంటి పాపి అయినప్పటికీ కూడా ఆ ప్రేమ నీకు నీ స్థితిని తెలియపరుస్తుంది. ఆ ప్రేమ నీ గతిని తెలియపరుస్తుంది. ఆ ప్రేమ నువ్వు ఎలా జీవించాలో తెలియపరుస్తుంది. ఆ ప్రేమ నీ యొద్దకు వచ్చి నిన్ను హత్తుకొని నిన్ను ఆదరించి, ఇదిగో నా ప్రియ కుమారుడా, నీవు దేవుని కుమారుడవు, నీవు జీవించవలసిన స్థితి ఇది కాదు, నీవు పాపములో బ్రతకవలసిన వాడవి కాదు, నీవు ఈ లోకమునకు వెలుగు, నీవు ఈ లోకమునకు ఉప్పై ఉన్నావు, అది నువ్వు గ్రహించాలి. నువ్వు రాజకుమారుడవు, నువ్వు ఏర్పాటు చేయబడిన యాజక సమూహము, నువ్వు పాపములో జీవించడానికి వీలు లేదు. ఆ పాపము నుండి నువ్వు బయటికి రా, నువ్వు పరిశుద్ధముగా జీవించవలసిన వాడవి. ఇదిగో నీకు ఈ విషయమును తెలియపరచుటకు, ఈ విషయమును నీకు తెలియపరచుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చి ఈ లోకమంతయు అశాశ్వతమని తెలియపరచుచు, ఈ లోకములో నీ కొరకు ఏ మనుష్యుడు చేయలేని త్యాగము, నా ప్రాణమును నీ కొరకు వెచ్చించి ఉన్నాను. ఎందుకు అనంటే నీవు నా ప్రేమను అర్థము చేసుకొని ఆ ప్రేమలో, ఆ ప్రేమ ద్వారా కలుగు ఆశీర్వాదములను, ఆ ప్రేమ నీలో కలిగించుచున్న ఆ దీవెనలను నీవు పొందుకునవాలనని. ఎందుకనంటే క్రీస్తు ప్రేమ నిన్ను పరలోకమునకు చేరుస్తుంది. క్రీస్తు ప్రేమ నీకు నిత్య జీవమును అనుగ్రహిస్తుంది. క్రీస్తు ప్రేమ నీ స్థితిని తెలియపరుస్తుంది. క్రీస్తు ప్రేమ నీ గతిని తెలియపరుస్తుంది. క్రీస్తు ప్రేమ నీవెవరో నీకు తెలియపరుస్తుంది.